పచ్చళ్ళంటే పిచ్చి. పెట్టడం కూడా చాలా ఈజీ అని అనుకునే నేను, ఈసారి పచ్చడి పెట్టడానికే భయపడ్డాను. అసలేమైందో ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు ఈశ్వర్ లక్కీ వ్లాగ్స్. టమాటా పళ్ళ సీజన్ ఒక ఊపైతే ఊపేసింది. సో, మనం ఇప్పుడు అందరూ నాకు తెలిసి మామిడికాయలతోని ఊరగాయలు పెట్టేస్తుంటే, ఇప్పుడు నేను టమాటా పచ్చడి ఎలా చేశానో పెడుతున్నాను. చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడో వీడియో తీశాను. పచ్చడి కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కానీ ఇప్పుడు వీడియో పెడుతున్నాను చూడండి. సరే, ఇక ప్రాసెస్ చూపిస్తాను. టమాటా పళ్ళైతే బాగా పండినవి తీసేసుకొని నీట్‌గా వాష్ చేసేసుకోవాలి. నీట్‌గా కడిగేసుకున్న తర్వాత వాటికి తడి అనేది లేకుండా చూసుకోవాలి. అక్కడక్కడ మనకి కంటికి కనిపించకుండా ఇలా కొంచెం పాడైపోయినవి కనిపిస్తూ ఉంటాయి. అలాంటివి మాత్రం తీసేసేయాలి. కోసేటప్పుడు ఒక్కొక్క టమాటా పండే కోస్తాం కాబట్టి చూసుకొని కోసుకుంటాము. అలాగే తడి అనేది లేకుండా తుడుచుకుంటూ ఉండాలి. సరే అక్క, ఎందుకు మరి భయపడ్డావు అని అంటారా? పచ్చళ్ళు నేను చేసేస్తాను. కానీ ఈ పచ్చడి పెట్టడం అయితే ఫస్ట్ టైము. అందులోనూ దీంతో మనకి ఇంతకుముందు ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. అదేంటంటే అమ్మ ఎప్పుడు ఎండలో ఇలా ఎండేసేసి పచ్చడి పెట్టే పద్ధతి ఉంది కదా! ఈ పద్ధతి అయితే నేను ఎక్కువగా చేయను. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద ప్రాసెస్. ఎక్కువ పచ్చడి చేస్తేనే ఇలా చేయాలి. అందులోనూ కొంచెం తెలిసిన వాళ్ళు గట్రా ఇలా చేసేటప్పుడు కొంచెం బూజు ఎక్కిపోవడం అయిందనని చెప్తూ ఉంటారు. మనకా ఇలా ఇంతకుముందు చేసి ఇలా పోయిందని ఎవరైనా చెప్పారే అనుకోండి, దాని జోలికి వెళ్ళడం కొంచెం కష్టమైన పనే. దాని గురించి తెలియకుండా స్టార్ట్ చేశాను అనుకోండి, ఏ వంటైనా ఏ పనైనా పర్ఫెక్ట్‌గా చేస్తాను. అదే వన్స్ నెగిటివ్‌గా నాకు ఏదైనా తెలిసింది అని అంటే దాని జోలికి మాత్రం వెళ్ళను. ఈ టమాటా పచ్చడి అంతే. ఇక తెలిసిన వాళ్ళ దగ్గర అలా విన్నానా, అది పక్కన పెట్టేస్తే అమ్మ చేస్తున్నప్పుడు చిన్నప్పుడు ఒకసారి చేసినప్పుడు నాకు చూసుకోమని అప్పచెప్తే మనమేం చేసాం, అందులో ఉడత పడిపోయింది చూసుకోలేదు. మొత్తం పచ్చడి అంతా వేస్ట్ అయిపోయింది. అమ్మ అప్పుడు తిట్టిన తిట్టులు, అలాగే ఆ పచ్చడి అంతా వేస్ట్ అంటే టమాటా పళ్ళు ఇవంతా వేస్ట్ అయిపోవడము కొంచెం అలా మైండ్‌లో ఉండిపోయి దెబ్బకి నేను ఈ పచ్చడి జోలికి మాత్రం వెళ్ళేదాన్ని కాదు. ఎప్పుడు చేసుకున్నా అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి చేసుకుంటాను తప్ప, ఈ పచ్చడి అది ఇలాగ ఎండలో పెట్టే పని మాత్రం చేయను. కానీ ఈసారి అమ్మ చేయకూడదు కాబట్టి నాకైతే ప్రాసెస్ చెప్తూ నా చేత్తో చేయించింది. ఎలా ఉంటుందో ఏంటో మళ్ళీ తిట్లు కాస్తాను బాబోయ్ అని అనుకుంటూ పెట్టాను. టమాటా ముక్కలకి తడి లేకుండా అదే టమాటా పళ్ళకి తడి లేకుండా తుడుచుకున్నాక 4 ముక్కల్లాగా కోసేసుకోవాలి. మూడికనేది నీట్‌గా తీసేసేయాలి. ఇప్పుడు ఆ పళ్ళని ఒక రాత్రంతా ఊరేసేయాలి. అందులో ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేసి ఒక రాత్రంతా అలా ఉంచేసేయండి. ఉంచేసిన తర్వాత మార్నింగ్ మనకి ముక్కలనేవి మెత్తబడిపోతాయి కదా! అప్పుడు ముక్కల్ని గట్టిగా పిండేసి ఆ రసాన్ని వేరేగా అలాగే ముక్కల్ని వేరేగా ఎండేసేసుకోవాలి. ముక్కలు ఇంచుమించు ఇక్కడ మీకు సౌండ్ విన్నారు కదా! అలాగ సౌండ్ వచ్చేలాగా ఎండేసేసుకోవాలి. పుల్ల కూడా ఒక 2, 3 రోజులు ఎండేయండి. పుల్ల ఎక్కువగా ఎండేయొద్దు. మరీ ఎక్కువగా ఎండేస్తే పుల్లనేది తక్కువైపోతుంది. ముక్కలు మళ్ళీ నానడానికి సరిపోదు. ఆ తర్వాత మనం ఇలా ముక్కలు బాగా ఎండిపోయాయి కాబట్టి ఇప్పుడు చింతపండు, అలాగే ముక్కలు ఈ నీటిలో వేసి నానబెట్టేయాలి. ఒక రాత్రంతా నానబెట్టేసి ఉంచేసాక మార్నింగ్ మళ్ళీ మనము ఎండలో పెట్టేసుకొని ఆ తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి వాటర్ లాగా ఉందనుకోండి, మరి కొంచెం ఎండలో పెట్టేసుకొని తర్వాత నూనెలో ఉడికించుకుంటాం కాబట్టి పర్వాలేదని చెప్పింది మా అమ్మ అయితే. బాగానే వస్తుందని. అంటే ఎక్కువగా వాటర్ ఉంటే మాత్రం కొంచెం ఎండబెట్టుకొని ఆ తర్వాత తాలింపు పెట్టేసుకోండి. నేనే సగం సగం పూజారిని. అందుకే మీతో ఫుల్ ప్రాసెస్ అయితే చెప్పడం లేదు. జస్ట్ నేను ఎలా చేశానో, భయపడుతూ ఎలా చేయాల్సొచ్చింది అనేది మాత్రం షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ టమాటా పల్లి పచ్చడికి అదే ముక్కలైతే నానిపోయాయి కదా! మిక్సీ పట్టుకుంటున్నాను మెత్తగా. కొంచెం బరగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ జస్ట్ గరిటెతో మనం ఇలాగా నొక్కి పెడితే మనకి మెత్తగా ఉందో లేదో తెలిసిపోతుంది. ఐటేటికి చేయి పెట్టామనుకోండి పచ్చడిపోతుంది. ఇక్కడ కొంచెం వాటర్‌లా కనిపిస్తుంది కదా! అందుకని కొంచెం బేసిన్‌లో వేసేసి కొంచెం కాసేపు ఎండలో పెట్టేశాను. ఇది నేను మార్నింగ్ రుబ్బుకున్నాను. సో, ఈవినింగ్ పచ్చడి తాలింపు పెట్టుకుంటాను కాబట్టి కొంచెం ఎండలో పెట్టేసి ఉంచేశాను. వీటి కోసం ఆవపిండి ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. పుల్ల, ఉప్పు ఇవన్నీ సరిపోయో లేదో ఒకసారి చూసుకొని తర్వాత మళ్ళీ మనం ఆవపిండి, కారం ఇవన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ నెట్, దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, అప్లోడ్ చేశాను. చిన్నపిల్లల మస్కిటో నెట్ బెడ్ని రీయూజ్ కింద ఎలా చేసుకోవాలని అనేసి. సో, ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇక్కడ ఆవపిండి, ఆవాలు, అలాగే కొంచెం మెంతులు, జీలకర్ర ఇవన్నింటిని తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చెప్పాను కదా కొత్త పూజారిని అని, అందుకే కొలతలు చెప్పడం లేదు. తర్వాత కారం మీ స్పైసీనెస్ తగ్గట్టుగా వేసుకోవాలి. అయితే ఇదెందుకు చెప్తున్నావు అంటారేమో, ఏదో అలవాట్లో పొరపాటు వచ్చేసింది.
కారం మాకు తగ్గట్టుగా వేసేసుకున్నాము. నీట్‌గా మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత ఉప్పు, కారం కొంచెం అమ్మ అయితే చూడమంది. ఈ పచ్చిది నేను చూడనని చెప్పేసి మా అమ్మకే అప్పచెప్పాను. జస్ట్ చూసింది. తర్వాత ఉప్పు చాలదని చెప్తే మళ్ళీ ఉప్పు, కారం మళ్ళీ యాడ్ చేశాను. ఇప్పటికి కూడా డౌట్ ఏంటి తెలుసా? మా అమ్మ ఎప్పుడు పచ్చడి పెట్టినా ఇలా రుబ్బేటప్పుడు ఒక మంచి స్మెల్ వచ్చేది. నేను పెట్టినప్పుడు మరి ఎందుకు స్మెల్ రావడం లేదు? ఇది ఏమైనా తేడా కొట్టిందా? ఇప్పుడు మాత్రం ఉడికించామంటే ఆయిల్ రేట్ నార్మల్‌గా లేదు. ఆయిల్ కూడా పోసి, ఆయిల్ కూడా వేస్ట్ చేసేంత అవసరమా అని చెప్పేసి అమ్మకి మళ్ళీ, మళ్ళీ అడుగుతూనే ఉన్నాను. ఇది బానే ఉందా? అంటే నువ్వు చేసినప్పుడు ఎలా ఉందో అలానే ఉందా? లేకపోతే ఇంకేమైనా తేడా కొట్టిందా? ఇప్పుడే చెప్పమ్మా అని చెప్పేసి. ఏం కాలేదు బానే ఉంది. నువ్వు ముందు చెయ్యు అని చెప్పింది. సరేనని చెప్పి అమ్మ ఇచ్చిన హామీతోని బొగ్గుల పొయ్యి అయితే వెలిగించి దాని మీద అయితే బేసిన్‌తో పెట్టేశాను. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది కదా! అందుకే గ్యాస్ మీద పెట్టడానికి చూ ఇంట్రెస్ట్ చూపలేదు. బొగ్గుల పొయ్యి వెలిగించేసి గాలి బాగా వేస్తుంది కదా! తొందరగానే ఉడికిపోతుందని చెప్పి ఉడికించేశాను. ఫైనల్లీ ఇది కూడా బానే ఉడికింది. నేనేం చేశానంటే ఈ బేసిన్‌లో ఎంతసేపు ఉడికిస్తానని చెప్పి మళ్ళీ కళాయిలో ఎలాగో తాలింపు పెడతాం కదా! తాలింపులో ఉడికిపోద్దని చెప్పి దించేసాను కొంచెం కొత్త కొత్త అన్న తర్వాత. ఇక తాలింపు కోసం కళాయి అయితే పెట్టేసి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకొని ఆవాలైతే ఫస్ట్ వేసేసాను. ఆవాలు బాగా చిటపటమనాలంట. బాగా చిటపటమనిన తర్వాత మిగిలినవన్నీ వేయమని చెప్పిందమ్మ. అందుకనే అవి కొంచెం వేగే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం. కరివేపాకు వేసిన మాత్రం గొప్ప భయమేసింది. ఎందుకంటే అది ఎక్కువ కరివేపాకు కదా! అందుకే భయమేసింది. తప్పని ఎక్కడ తుల్లిపోతుందోననేసి. కొంచెం ఇంగు పొడి కూడా వేసి బాగా వేగిన తర్వాత తీసి ఈ తాలింపుని అందులో మనం అదే పచ్చడిలోనే వేసేసుకోవాలి. పచ్చడి కొంచెం ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి మధ్యలో ఇలా కొంచెం గొయ్యిలా తీసేసి అందులోన పచ్చడి నూనె వేసాను. ఇప్పుడు మా అమ్మ చేసినట్టుగా మంచి స్మెల్‌తోని అలాగే పచ్చడి గుమగుమలాడుతూ భలే టేస్ట్ అయితే వచ్చేసింది. ఫైనల్లీ బేసిన్‌లో మరి ఉడికించకుండా కళాయిలోకి మొత్తం కలిపేసిన తర్వాత పెట్టేసి ఒక 2, 3 సార్లు ఇలా బాగా కుతకుతమనేలాగా బాగా ఆయిల్ తేలేంత వరకు ఉడికించేసాను. పచ్చడి భయంతో పెట్టాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అమ్మ చేసినట్టుగానే. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.